ఎవ్రీవన్, ఈ రోజు అయితే నాకు వచ్చే కొన్ని పర్సనల్ మెసేజెస్ కోసం మీతో డిస్కస్ చేద్దాము అనుకున్నాను. ఆ మెసేజెస్ ఏంటి అన్నవి నేను స్క్రీన్ మీద కూడా వేస్తాను. ఫస్ట్ ఎక్కువగా నన్ను అడిగే క్వశ్చన్ ఏంటి అంటే, మాకు దుబాయ్ లో జాబ్ చేయాలని ఉంది, చాలా అప్లై చేస్తున్నాము కానీ మాకు రిప్లై రావట్లేదు. ఖచ్చితంగా ఇది చేస్తే లేదంటే ఈ వెబ్సైట్ లో అప్లై చేస్తేనే మాకు జాబ్ వస్తుంది అని గ్యారంటీ ఉన్న వెబ్సైట్స్ ఏమైనా ఉంటే మాతో షేర్ చేయండి అని అడుగుతున్నారు. సో అటువంటి వెబ్సైట్స్ అయితే ఏమీ లేదు. దుబాయ్ లో జాబ్ అప్లై చేయాలి అంటే డైరెక్ట్ కంపెనీ వెబ్సైట్స్ లో గానీ, జాబ్ పోర్టల్స్ లైక్ లింక్డ్ ఇన్, ఇండీడ్, బైట్, నౌకరీ గల్ఫ్ లాంటి వాటిల్లో మాత్రమే అప్లై చేయాలి. పలానా చేస్తే వస్తుంది, పలానా చెయ్యకపోతే రాదు అని ఏమీ ఉండదు. సో జాబ్ పోర్టల్స్ లో అప్లై చేయడము, కంపెనీ వెబ్సైట్స్ లో అప్లై చేయడము, కొన్ని వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి, ఆ గ్రూప్స్ లో జాయిన్ అయితే ఎప్పటికప్పుడు జాబ్స్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి. సో ఈ విధంగానే ఉంటది. ఇక్కడైతే మీరు మెయిన్ గా గుర్తు పెట్టుకోండి, ఎవరైనా ఇలా మేము జాబ్ ఇప్పిస్తాము గ్యారంటీ, మీరు ఇంత డబ్బులు కట్టండి అంత డబ్బులు కట్టండి అంటే మాత్రం అలాంటి వాళ్ళని మీరు నమ్మకండి. సో ఇది ఒక్కటే నేను చెప్పాలనుకున్నా, ప్రత్యేకంగా అయితే ఏమీ ఉండదు. నెక్స్ట్ నాకు వచ్చే మెసేజెస్ అయితే జాబ్ కావాలి, జాబ్ కావాలి, మాకు జాబ్ ఇప్పించండి అని చాలా మంది పాపం మెసేజ్ చేస్తూ ఉంటారు. ఇందులో నేను ఏమి హెల్ప్ చేయడానికి లేదండి. నేనైతే రిక్రూటర్ని కాదు, హెచ్ఆర్ కన్సల్టెన్సీ కూడా లేదు. నాకు తెలిసిన వాటిల్లో నిజంగా జెన్యూన్ ఉన్నాయి అనుకుంటే మాత్రమే నేను జాబ్స్ కోసం షేర్ చేస్తాను. ఇప్పటి వరకు నేను ఏదైనా వీడియో ఫార్మేట్ లో షేర్ చేశానంటే అది ఎమిరేట్స్ జాబ్స్ కోసం తప్ప నేను ఇంకెప్పుడు పలానా దగ్గర జాబ్ ఉందని కూడా నేను ఎప్పుడు వీడియోస్ ఫార్మేట్ లో చేయలేదు. సో ఆ మెసేజెస్ కూడా కొంచెం చూసుకోండి. మీరు నాకు అడిగినా కూడా నేను చేయడానికి ఎటువంటి హెల్ప్ అయితే లేదు. నేను ఒకవేళ మీరు మెసేజ్ చేసినా నేను ఇదే చెప్పగలను, డైరెక్ట్ కంపెనీ వెబ్సైట్స్ లో అప్లై చేసుకోండి, లేదంటే జాబ్ పోర్టల్స్ లైక్ లింక్డ్ ఇన్, ఇండీడ్ వీటిలోనే చూసుకోమని చెప్తాను. సో ఈ రెండు మెసేజెస్ కోసమే నేను మెయిన్ గా మాట్లాడదాము అనుకుంటున్నాను. సో ఫైనల్ గా నేను ఒకవేళ జాబ్స్ కోసం మీకు ఏదైనా సజెషన్ ఇవ్వాలి అంటే ఈ ఒక్క సజెషన్ మాత్రమే ఇవ్వగలను. ఇప్పుడు మనకి వింటర్ సీజన్ అయితే స్టార్ట్ అవుతుంది కదా, హైరింగ్ కూడా స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే వింటర్ సీజన్ లో మనకి కొంచెం టూరిజం అది పెరుగుతుంది కదా, ఇక్కడ కూడా బిజినెస్ అంతా కూడా బాగుంటది. సో ఈ టైంలో మనకి హైరింగ్ అంతా కూడా స్టార్ట్ అవుతుంది. ఒకవేళ ఎవరైనా జాబ్ సెర్చ్ చేయాలి అంటే నెక్స్ట్ వింటర్ వస్తుంది కదా, వింటర్ లోనైతే మీరు స్టార్ట్ చేయండి.